ఓం నమ శివాయ. హర హర మహాదేవ, శంభోం శంకర. ఈ వీడియో చూస్తున్న అందరికీ నా నమస్కారములు. ఈ వీడియో తిరుపతి అన్నమయ్య సర్కిల్ దగ్గర రాయల్ నగర్లోని శివాలయం. ఆ శివాలయంలో స్వామివారి విగ్రహాలకు పూజ చేసేటప్పుడు నేను అప్పుడు తెలియదు. ఇది గుడిలోపు ఎంట్రీ అవుతున్నానండి. గుడిలోపు ఎంట్రీ అయ్యేటప్పుడు చూడండి, నాగాలు గుడి ఎంట్రీ అయినాం కదా. ఇప్పుడు నాగదేవతలు ఇది చెట్టు అండి. చెట్టు బాగా కట్ చేయకుండా అట్లే పెట్టేశారు. ఎందుకు అంటే ఒక దేవుని చెట్టుగా ఇది అక్కడ పుట్ట ఉండిందంట. ఆ పుట్ట అక్కడే ఆ నాగాలమ్మ విగ్రహాలు పెట్టి ఆ చెట్టు చుట్టుకారము అక్కడ గుడి లోపల ఎంట్రీ చూడండి. శివునిది నంది విగ్రహం అంత బాగా ఉండదు చూడండి. గుడి బాగా కట్టి బాగా ఇచ్చేసారు. చిన్న గుడి అయినా సింపుల్గా బాగా ఇచ్చేసారు. శివలింగం చూడండి అంత చాలా చాలా బాగా అమ్మవారు విగ్రహాలు అన్నీ పెట్టారు. ఇక్కడ చూడండి వినాయకునికి అన్ని సుబ్రహ్మణ్యం స్వామి విగ్రహాలు అన్నీ ఉన్నాయి. ఒక్కొక్క దేవుడు ప్రతి ఒక్క దేవుడు విగ్రహాలు ఇక్కడ పెట్టారు. ఇక్కడ వినాయకుని స్వామి విగ్రహం, ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం, ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి విగ్రహం, ఇక్కడ స్వామి విగ్రహం ఉంది. ఇక్కడ అమ్మవారు విగ్రహము ఈ విగ్రహాలు చూడండి బాగుంది. ఇదేనండి ఈ గుడి ప్రత్యేకత. మళ్ళా బయట పూజ చేసేటప్పుడు విగ్రహం చూద్దాము. స్వామివారి నందీశ్వరుడు, నాగాలం. ఈ చెట్టు చూడండి, ఇప్పుడు ఆ చెట్టు ఎంత బాగా కట్ చేయకుండా మోల్డింగ్ అట్లే ఇది చేశారు. స్లాబ్ ఎట్లా వేసారో చూడండి బాగా. ప్రతి ఒక్కటి 3 కొమ్మలు ఉన్నాయి. 3 రెమ్మకలలాగా ఇది బాగా ఇది వేసి ఉన్నాయి చూడండి. 3 ఆ పుట్టలో వచ్చింది అనేసి నాగాలమ్మది విగ్రహాలు పెట్టేది అంతే. ఇది అప్పుడు ఒకటి రెమ్మకల్లో ఇవేనండి గుడిలో ప్రత్యేకతలు. ఈ గుడిలో తిరుపతి రాయల్ నగర్ అంటే అన్నమయ్య సర్కిల్ దగ్గర రాయల్ నగర్. ఇది బయట ఊరేగింపు కోసము విగ్రహాలను రెడీ చేసి ఊరేగింపు పెట్టారు. ఇక్కడ ఇంకా రెడీ చేస్తున్నారు. ఈ ఏరియాలో స్వామివారిని ఊరేగింపు చేయకి విగ్రహాలను చాలా బాగా చేశారు. సింపుల్గా చిన్నది బాగా ముచ్చటగా చేసి బాగా దేవుని ఊరేగిస్తున్నారు. రెడీ.